మొక్కజొన్న సాగు చేసే ప్రతి రైతు ముందుగా ఇప్పుడు కత్తెర పురుగు తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకోకుండా అసలు మొక్కజొన్న సాగు మొదలు పెట్టద్దు. ఎందుకంటే గత 2018 నుంచి దాదాపుగా ఒక 2-3 వేల రైతుకు సాగు ఖర్చుని పెంచింది కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు ఎప్పుడు వస్తుంది అంటే విత్తనం పెట్టిన వారం రోజుల నుంచి మనం పొలంలో దీన్ని ఎప్పుడైనా కూడా చూడొచ్చు. వస్తుంది 8 నుంచి 10 రోజుల కల్లా మనకు మొక్కజొన్న ఏది మొలిచిన చిన్న మొక్కల పైన కూడా దీన్ని మనం ప్రారంభ దశలో చూడవచ్చు. ఈ మొక్కజొన్న వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుంది అని చూసినట్టయితే మామూలుగా అయితే దీంట్లో ఒక 4-5 దశలు ఉంటాయి లార్వాలు. మొదటి దశ, రెండో దశ, మూడో దశ అని. మొదటి దశ చిన్నగా వచ్చినప్పుడు ఆకుల మీద ఇట్లా గోకి తినడం జరుగుతుంది. అట్లా గోకడం వల్ల మనకు అది తెల్లటి చిన్న కిటికీలాగా కనబడుతుంది. తర్వాత రెండో దశ, మూడో దశ లోపలికి పోయి ఆ మొగి లోపల వచ్చి బాగా తినడం జరుగుతుంది అనమాట. తినడం వల్ల వచ్చే మొగి బయటకు వచ్చే మొక్కంతా కూడా కత్తిరించినట్టుగా రకరకాల కనబడుతుంది. అదే పెద్ద అయినాకైతే వీనెలు తప్ప ప్రతి భాగాన్ని కూడా ఈ కత్తెర పురుగు తినేస్తుంది. మొక్క అంతా కూడా కత్తిరించినట్టుగా చిందరవందర కనబడుతుంది. అందుకే దానికి కత్తెర పురుగు అనే పేరు వచ్చింది. ఇంకోటి ప్రధానంగా మొక్క కత్తిరించినట్టు కనబడడం ఒకటి. తర్వాత మొక్క మోగిలో కానీ ఆకుల మీద కానీ ఈ రంప పొట్టు లాంటి ఆ పురుగు యొక్క విసర్జితాలు బాగా కనబడతాయి. వీటిని బట్టి మనం చెప్పచ్చు ఇక్కడ ఏది కత్తెర పురుగు వచ్చింది అని. మరి ఈ కత్తెర పురుగుని ఎట్లా గుర్తుపట్టాలి, ఏం చేయాలంటే వీలైనంత వరకు మేము చెప్పేది ఏంటంటే ఎకరానికి ఒక 4 ఈ పిరమోన్ ట్రాప్స్ దొరుకుతాయి మనకు మార్కెట్లో. వాటిని అమర్చుకోవాలి. అమర్చుకొని మనం పొలంలోకి పోయినప్పుడల్లా చూసినట్టయితే దాంట్లో వచ్చేటువంటి ఒక 3-4 కంటే ఎక్కువ పురుగులు వస్తున్నాయంటే సస్యరక్షణ చర్యలు మొదలు పెట్టాలి. లేదంటే మామూలుగా కూడా పోయినప్పుడు అది పెట్టలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మనం అంటే బార్డర్లో చూసి రాకుండా పొలంలోకి వెళ్ళి 4 మూలలు తిరిగి ఏమన్నా ఆశించిందా అనేది చూడాలి. అలా చూసి ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా మనం ఇది పిచికారీ చర్యలు చేపట్టాలి.